మీరందరూ విక్కీ కౌశల్ చావా మూవీ చూసే ఉంటారు లేదా చూడబోతూ ఉండి ఉంటారు. విక్కీ కౌశల్ గారు తన అభినయంతో ధర్మవీరుడు ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ పాత్రలో జీవించారు. మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మీ కళ్లల్లో నీళ్లు వచ్చి ఉంటే చివరికి ఔరంగజేబ్కి ఏం జరిగి ఉంటుందనే ప్రశ్న మీ మనసులో వచ్చి ఉంటుంది. మన మహారాజుని అన్ని రకాలుగా యాతనలకి గురిచేసిన ఆ క్రూర రాక్షసుడు ఏమయ్యాడు? మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, కాస్టింగ్, యాక్టింగ్ని బట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనందరం ఇంక్లూడింగ్ మీ ఇలాంటి అభిప్రాయాలను పక్కన పెట్టి మూవీని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మన హిందూ ఇతిహాసాన్ని మన యువత ముందుకు తీసుకువస్తాయి. కానీ దీంట్లో అన్నిటికంటే షాకింగ్ ఏంటి అంటే మరి యువతకి ఈ మూవీ ఇస్లామోఫోబిక్, మూవీలోని విషయాలను అతిశయోక్తిగా చూపించారని అనిపిస్తుంది. కానీ బహుశా వాళ్ళకి తెలియదేమో, నిజం మూవీ కంటే ఇంకా క్రూరంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని తెర మీద చూపిస్తే అందరికీ కళ్ళు తిరుగుతాయేమో. ఈరోజు వీడియోలో మనం ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత ఔరంగజేబ్కి ఏం జరిగింది, దారల్ ఇస్లాం కళ అంటే మొత్తం భారతదేశంలో ఇస్లాంని ఎస్టాబ్లిష్ చేయాలనే కళ పూర్తయిందా, లేదా అతను డెక్కన్ని వదిలిపెట్టి తిరిగి ఢిల్లీ వెళ్లలేనంతగా అతని సమాధి మహారాష్ట్రలోనే తవ్వబడేలా ఏం జరిగింది? వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాజు చనిపోయిన తర్వాత మరాఠీలు మొఘలుల విషయంలో ఏం చేశారో తెలుసుకుందాం. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఆఫ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. మీలో సినిమా చూసిన వాళ్ళకి చివర్లో ఏ విధంగా ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్కి ద్రోహం జరిగింది, అలాగే ఆయన్ని ఔరంగజేబ్ బంధించడని తెలిసే ఉంటుంది. ఖైదీగా ఉన్నప్పుడు ఇంచుమించుగా 40 రోజుల వరకు ఆయన్ని హింసించడం జరిగింది. మీరు చూసి ఉంటారు ఎలా ఆయన్ని ఒక ప్రదేశంలో సంకెళ్లతో కట్టి ఆయన మీద రకరకాల హింసలు చేశారని. మూవీలో అయితే ఆయన గోళ్లు పీకేయడం, అలాగే వేడివేడి ఇనుప కడ్డీలతో ఆయన కళ్లల్లో పొడవడం చూపించారు. కానీ ఆ తర్వాత విషయాలు సినిమాలో కూడా చూపించడం జరగలేదు. నేను కూడా దాని గురించి మీకు వివరణ ఇవ్వలేను. కానీ ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత 1689 మార్చి 12వ తారీఖున ఆయన తమ్ముడు రాజారాం గారిని మహారాణి యేసుబాయి గారి ద్వారా ఛత్రపతిగా ఎంచుకోవడం జరిగింది. మీరు సినిమాలో సోయిరాబాయి గారి క్యారెక్టర్ చూసి ఉంటారు. ఆవిడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సవతి తల్లి, ఆవిడ కొడుకే రాజారాం. ఇక్కడ మీరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ విజన్ చూడొచ్చు. ఆయన రాజారాం గారిని రాయ్గఢ్ కోట మీద వదిలి వెళ్లారు. ఇప్పుడు 1689 మార్చి 12వ తారీఖున రాజారాం గారు ఛత్రపతి అయ్యారు. కేవలం 13 రోజుల తర్వాత 1689 మార్చి 25వ తారీఖున మొఘల్ సైన్యం రాయ్గఢ్ కోట మీద దాడి చేసింది. మీరు చూస్తే అప్పుడప్పుడే మరాఠా సామ్రాజ్యానికి తను ఛత్రపతి దొరికారు. అంతలోనే దాడి జరిగింది. కొంత స్టెబిలిటీ అవసరముంది. అప్పుడే మహారాణి యేసుబాయి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య, ఆవిడ చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు. ఆవిడ ఛత్రపతి రాజారాం గారిని మీరు రాయ్గఢ్ కోటని వదిలిపెట్టి పారిపోండి, ఎందుకంటే ఒకవేళ మీరు పట్టుబడితే మన హిందూ స్వరాజ్యం కళ అనేది ఎప్పటికీ పూర్తి అవ్వకపోవచ్చని ఆదేశించారు. అలాగే ఆవిడ వెనకాలుండి మహారాణి యేసుబాయి రాయ్గఢ్ కోట సంరక్షణలో నిమగ్నమయ్యారు. మహారాణి యేసుబాయి మొఘలుల నుండి ఇంచుమించుగా 8 నెలల వరకు కోటని కాపాడి ఉంచారు. కాని సూర్యాజీ పిసల్ కోటని రక్షిస్తున్న వ్యక్తి వెళ్లి మొఘలులతో కలిసిపోయాడు. మహారాణి యేసుబాయిని అరెస్టు చేయించాడు. అప్పుడు ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యేసుబాయి అలాగే ఆవిడ కొడుకు సాహు రాజేని తన ఖైదులోకి తీసుకున్నాడు. కాని బందీఖానాలో ఇద్దరినీ సజీవంగా ఉంచాడు. ఇప్పుడు మీ అందరి మనసులోనూ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఔరంగజేబ్ వాళ్ళందరినీ సజీవంగా ఎందుకు ఉంచాడని. అతని మనసు కరిగిపోయిందా? తన మొత్తం కుటుంబాన్ని సమాధి చేసి సింహాసనం మీద కూర్చున్న ఔరంగజేబ్ లాంటి వ్యక్తి తన సింహాసనాన్ని ఎవరూ తీసుకోకూడదని తన తండ్రిని ఖైదు చేసినవాడు, తన అన్న గొంతు కోయించినవాడు, అలాగే తన పెద్ద కొడుకుని ఖైదు చేసి చంపినవాడు. అలాంటి వాడి మనస్సు శత్రు కుటుంబాన్ని చూసి కరుగుతుందా? ఔరంగజేబ్కి ఇవన్నీ చదరంగ మాటలాంటివి. అతను ఇతరులని బంటులాగా చూసేవాడు. అలాగే ఏం చేసినా కూడా అది తన కుర్చీ, తన సింహాసనం మరియు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేసేవాడు. అయితే మహారాణి యేసుబాయి మరియు సాహు రాజేని ప్రాణాలతో ఉంచడానికి వెనుక ఉన్న ప్లాన్ ఏంటి అనేది మనం వీడియోలో ముందు అర్థం చేసుకుంటాం. ఔరంగజేబ్ రాయ్గఢ్ కోటని గెలిచినప్పుడు ఇప్పుడు తను డెక్కన్ మీద పూర్తిగా కబ్జా చేయొచ్చనుకున్నాడు. కానీ ఏ విధంగా అయితే, ఏ క్రూరత్వంతో అయితే అతను ఛత్రపతి సంభాజీ మహారాజ్ని హత్య చేశాడో అది చూసి విభాజితులైన మరాఠీలు ఐక్యమైపోయారు. అలాగే ఇంకొక వైపు మొఘల్ నుండి తప్పించుకుంటూ ఛత్రపతి రాజారాం ముందు ప్రతాప్గఢ్, తర్వాత విశాల్గఢ్ కోటకి చేరుకున్నారు.
అలాగే ఆయన వెనకాల పడుతూ ఉన్న మొఘల్ సైన్యాన్ని నడిపిస్తే వచ్చింది జుల్ఫికర్ ఖాన్. అతను ఆ సందర్భంలో పన్హాల కోటని గెలిచాడు. అతను ఛత్రపతి రాజారాంని పట్టుకోవడానికి విశాల్గఢ్ కోట మీద ఆక్రమణ చేసినప్పుడు ఆ దాడికి ముందే ఛత్రపతి రాజారాం ఆ ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరియు చివరికి ఆయన తమిళనాడుకి చెందిన జింజీ కోటకి చేరుకున్నారు. అలాగే అక్కడ తన రాజధానిని ఏర్పాటు చేశారు. మరియు ఈ కోట నుండే ఔరంగజేబ్కి వ్యతిరేకంగా తన ప్రచారాన్ని కొనసాగించారు. ఇక్కడి వరకు ఉన్నది మరాఠీయుల సెట్ బ్యాక్ కథ. మొఘలులకి అనిపించింది కూడా ఇప్పుడు మరాఠీయులు ఎంత బలహీనపడిపోతారో అంటే మొత్తం మరాఠా సామ్రాజ్యం అంతా అయిపోతుందని. కానీ ఇప్పుడు మరాఠీయుల కంబ్యాక్ జరుగుతుంది. మరియు ఈ స్థితి నుండి వాళ్ళు ఏ విధంగా ఫైట్ బ్యాక్ చేశారు తెలుసుకుందాం రండి. మరాఠాస్ ఫైట్ బ్యాక్. ఏదైతే చివరి యుద్ధం దేని తర్వాత అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఖైదు చేయడం జరిగిందో ఆ యుద్ధం సంగమేశ్వర్లో జరిగింది. అలాగే ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే ఈ యుద్ధానికి ముందు ఛత్రపతి సంభాజీ మహారాజ్ శాంతాజీ గోర్పడే గారిని రాయ్గఢ్ కోట వైపు తిరిగి పంపించారు. ఈ సంతాజీ గోర్పడే ఎవరు? సంతాజీ గోర్పడే ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయంలోనే మరాఠా సైన్యంలో జాయిన్ అయ్యారు. శంభురాజే ఛత్రపతి అయినప్పుడు మరాఠా సైన్యానికి కమాండర్ అయ్యారు. మరియు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఈయన కొత్త ఛత్రపతి రాజారాం గారికి సేనాధిపతిగా కూడా మారారు. అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఛత్రపతి రాజారాం గారు తమిళనాడులోని జింజీ కోట నుండి తన శాసనాన్ని ప్రారంభించారు. అలాగే ఆయన్ని వెతుకుతూ జుల్ఫికర్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సైన్యం జింజీ కోట వైపు వస్తూ ఉంది. కానీ ఈ మధ్యలోనే శాంతాజీ గోర్పడే మరియు దానాజీ జాదవ్ ఈ ఇద్దరు సేనాధిపతులు కలిసి మొఘల్ సైన్యాన్ని మధ్యలోనే ఆపేశారు. అలాగే తర్వాత ఛత్రపతి రాజారాం గారు తన సేనాధిపతులతో కలిసి మొఘల్ సైన్యాన్ని ఓడించడానికి ఒక స్ట్రాటజీ తయారు చేశారు. ఆ సమయం వరకు మొఘల్ సైన్యం మొత్తం మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటకని కబ్జా చేశారు. మొదటగా తయారు చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే మహారాష్ట్ర యొక్క మొఘల్ సైన్యం మరియు కర్ణాటక యొక్క మొఘల్ సైన్యం మధ్య మనం చిచ్చు పెట్టాలి, వాళ్లని బలహీనంగా చేయాలి. అయితే అక్కడ అంతకు ముందు నుండే శాంతాజీ మరియు దానాజీ మొఘల్ సైన్యం మీద ఆక్రమణ చేశారు. ఇంకొక పక్క మిగిలిన మరాఠా సర్దారులు మహారాష్ట్ర దగ్గరలో మొఘల్ సైన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్లని వాళ్లలో వాళ్లే చిక్కుబడేలా చేసి ఉంచారు. ఈ స్ట్రాటజీ రెండు భాగాలుగా విడిపోయిన మొఘల్ సైన్యం మధ్య ఉన్న సప్లై చైన్ని కూడా విరిచేసింది. అంటే ఇప్పుడు ఈ రెండు మొఘల్ దళాల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఏ వస్తువు కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్లగలిగేది కాదు. అలాగే ఎక్కడైతే భూమి మీద ఈ సప్లై చైన్ని విరిచేయడం జరిగిందో సముద్రంలో కూడా ఈ సప్లై చైన్ని నిలిపివేయడం జరిగింది. ఆ సమయంలో సూరత్లోని బండార్గఢ్ మాధ్యమం ద్వారా సముద్ర మార్గం ద్వారా దక్షిణం వైపు రషన్ నీళ్లు వచ్చేవి. ఈ సప్లై చైన్ని కూడా మధ్యలోనే మరాఠా నేవీ నిలిపివేసింది. మొత్తం కలిపి చూస్తే మొఘల్ సైన్యం దక్షిణంలో వేరువేరు పాకెట్స్లో ఇరుక్కుపోయింది. దీన్ని మరాఠా యోధులు పూర్తి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అలాగే వాళ్లు మెల్లమెల్లగా మొఘల్ సైన్యాలను ఓడించడం మొదలుపెట్టారు. 1692 డిసెంబర్ 14వ తారీఖున శాంతాజీ ఔరంగజేబ్ జనరల్ అలీ మర్దాన్ ఖాన్ని ఓడించి అతన్ని జింజీ కోటలో ఖైదు చేశారు. అలాగే దీనితో పాటు 1692 డిసెంబర్లోనే మొఘల్ సైన్యానికి నేతృత్వం చేస్తూ ఉన్న జుల్ఫికర్ ఖాన్ని కూడా శాంతాజీ అండ్ దనాజీ ఓడించేశారు. ఏ విధంగా ఓడించారంటే జుల్ఫికర్ ఖాన్ శాంతి ఒప్పందం చేసుకోవడం కోసం అభ్యర్థన కూడా దాఖలు చేశాడు. తర్వాత 1695లో శాంతాజీ కాసిం ఖాన్తో యుద్ధం చేశారు. ఈ కథ మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు శాంతాజీ అంటే ఎలాంటి భయం ఏర్పడింది అంటే మరాఠీయుల సర్ప్రైజ్ అటాక్లకి భయపడి చిత్రదుర్గ డోడేరీలో ఉన్న ముఘల్ ఫోర్ట్కి వెళ్లి కాసిం ఖాన్ దాక్కున్నాడు. శాంతాజీ ఈ ఫోర్ట్ యొక్క సప్లై చైన్ని కూడా పూర్తిగా నాశనం చేసేశారు. రాషన్ నీళ్ల కొరత ఏర్పడినప్పుడు ఆ ఫోర్ట్ లోపల దాక్కుని ఉన్న మొఘల్ సైన్యం జంతువులను కూడా చంపి తినడం మొదలుపెట్టింది. కాసిం ఖాన్ ఎంతలా భయపడిపోయాడంటే అతను ఫోర్ట్ లోపలే ఉరివేసుకున్నాడు. కానీ బయటకు వచ్చి పోరాడలేదు. ఎందుకంటే శాంతాజీ ఏం చేస్తాడో అతనికి తెలుసు. మొఘల్ సైన్యం బలం ఏనుగులు మరియు ఫిరంగులు, కానీ జింజీ కొండల్లో అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఆ కొండల్లో గుర్రపు స్వారీ మరియు పాదదళాలు పనిచేసేవి. అలాగే వాటితో పాటు మరాఠీయులు గొరిల్లా వార్ఫేర్ ఇందులో అందరికంటే ఎక్కువ ఎఫిషియెంట్గా ఉండేది. ఈ గొరిల్లా యుద్ధ నీతి ఎంత తీవ్రంగా ఉండేది అంటే ఎవరు ఎప్పుడు ఏ దిశ నుండి అటాక్ చేస్తారో కూడా ఎవరికీ తెలిసేది కాదు. అందుకే మొఘల్ సైన్యం వీళ్లకి భయపడడం మొదలుపెట్టింది. కానీ మొఘల్ సైన్యం కూడా ఈ యుద్ధనీతిని లోతుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. 3 సార్లు వాళ్లు సఫలమయ్యారు. కానీ 1698 జనవరి 8వ తారీఖున వాళ్లు జింజీ కోట ఎక్కారు.
కాని ఛత్రపతి రాజారాం అక్కడి నుండి సక్సెస్ఫుల్గా తప్పించుకున్నారు. ఆ సందర్భంలో ఒకప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమయంలో వెన్నుపోటు పొడిచిన అదే షిర్కే ఫ్యామిలీ సహాయం చేసింది. వాళ్లు రాజారాం గారిని మొఘల్ శిబిరంలో దాచిపెట్టి ముందు బలోర్ తర్వాత విశాల్గఢ్ వెళ్లడానికి గుర్రాలు ప్రదానం చేశారు. అప్పటి వరకు మరాఠీలతో పోరాడుతూ మొఘలులకి 20 సంవత్సరాలు గడిచాయి. వాళ్ల ఆస్తి ఏదైతే ఉందో అది ఇంచుమించుగా సగం అయిపోయింది. ఆస్తి సగం అయిపోవడంతో ఔరంగజేబ్ జనరల్స్ ఔరంగజేబ్కి ఇప్పుడు మనం తిరిగి వెళ్లిపోవాలి అని ఇదే సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. కాని ఇక్కడ శాంతాజీ గారి విషాద మరణం జరిగింది. ఔరంగజేబ్కి ఏమనిపించింది అంటే, నా దగ్గర ఒక లాస్ట్ అవకాశం ఉంది, నేను డెక్కన్ మీద ఒకసారి మళ్లీ దాడి చేస్తాను. శాంతాజీ చనిపోయిన తర్వాత రాజారాం గారు ధనాజీని తన సైన్యాధిపతిగా నియమించారు. అలాగే తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి మొఘలుల మీద దాడి చేశారు. ధనాజీ జాదవ్ నేతృత్వంలో మరాఠా సైన్యం పూణే నాసిక్ని మళ్లీ గెలిచింది. కాని ఏప్రిల్ 1700లో సతారాని ఓడిపోయింది. అలాగే 1707లోనే ఛత్రపతి రాజారాం ఒక అనారోగ్యం కారణంగా సింహగఢ్ ఫోర్ట్లో చనిపోయారు. అలాగే ఆ సమయంలో ఆయన కొడుకు శివాజీ టూకి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. అలాంటి సందర్భంలో మహారాణి తారాబాయ్ ఛత్రపతి రాజారాం గారి భార్య కొడుకుకి ఛత్రపతి హోదా ఇచ్చారు. అలాగే ఆమె స్వయంగా రాజమాత కార్యభారాన్ని నిర్వహిస్తూ రాజ్యశాసనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు మరాఠా సామ్రాజ్యం యొక్క పగ్గాలు ఒక మహిళ చేతిలో ఉండడం చూసిన ఔరంగజేబ్కి ఇంకా ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు మనం వెళ్లిపోవాలని జనరల్ మాటిమాటికి చెప్పినా కూడా అతను తిరిగి వెళ్లకుండా డెక్కన్ మీద దాడి చేయాలని పూర్తిగా నిశ్చయించుకున్నాడు. కానీ దానికి మొఘల్ సైనికులు మరియు జనరల్స్ పూర్తిగా సిద్ధంగా లేరు. వాళ్లు నిరుత్సాహపడేవారు. మరియు దీన్ని రాజమాత తారాబాయి పూర్తి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఎందుకంటే మొఘలులు ప్రతి యుద్ధాన్ని పోరాటంతో గెలిచేవారు కాదు. ఒకవేళ లంచం తీసుకుని కొంతమంది మరాఠా సర్దారులు తమ వైపు వస్తారేమో అని వాళ్లు ప్రయత్నించేవారు. అయితే ఈ విధంగా స్ట్రాటజీ తయారు చేసి వాళ్లు గెలిచేవారు. ఈసారి ఈ స్ట్రాటజీ రాజమాత తారాబాయి ఉపయోగించారు. ఆవిడ మొఘల్ సర్దారులకి ఆహారం మరియు లంచం ఇచ్చి తమ వైపు కలుపుకోవడం మొదలుపెట్టారు. 1705వ సంవత్సరంలో ఉత్తరంలో భోపాల్ మరియు బారోచ్ ప్రాంతాలని మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే ఈ రాచరిక రాష్ట్రాల ఆస్తి ఇంచుమించుగా పూర్తయిపోయింది. మరియు 1706 సంవత్సరం వరకు మరాఠా సైన్యం ఇలాంటి ఎన్నో ప్రాంతాలను తమలో కలుపుకోవడం మొదలుపెట్టింది. దీనివల్ల ఔరంగజేబ్ ధైర్యం ముక్కలైపోయింది. మరియు అదే సంవత్సరం మొఘల్ సైన్యం మనం డెక్కన్ నుండి తిరిగి వెళ్లాలని డిసైడ్ అయింది. కానీ ఔరంగజేబ్ ఎప్పటికీ మహారాష్ట్రని వదిలిపెట్టి తిరిగి వెళ్లలేకపోయాడు. అతను ఎప్పటికీ ఢిల్లీ చేరుకోలేదు. అతను ఢిల్లీకి చేరుకోవడానికి ముందే 1707 ఫిబ్రవరి 21 తారీఖునే మహారాష్ట్ర భూమిలో సమాధి అయిపోయాడు. నేను మీకు చెప్పినట్టుగానే ఔరంగజేబ్ ప్రతి ఒక్కరిని బంటుగా చూసేవాడు. ఇప్పుడు మనకి మహారాణి యేసుబాయ్ మరియు షాహురాజేని ప్రాణాలతో ఖైదీలుగా ఎందుకు ఉంచాడనే దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అతనికి తెలుసు, నేను చనిపోయిన రోజు మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుంది. కాబట్టి కొత్త మొఘల్ బాద్షా బహదూర్ షా 1707లో షాహురాజేని ప్రాణాలతో విడిచిపెట్టాడు. కాని మహారాణి యేసుబాయిని ఖైదీగానే ఉంచాడు. దీనివల్ల షాహురాజా గారి మీద లివరేజ్ తీసుకోవాలని, ఏ ఆదేశం ఇచ్చినా అది షాహురాజే చేయాల్సి రావాలని. ఇందులో ప్లాన్ ఏంటంటే, మనం మరాఠా సామ్రాజ్యాన్ని గెలవలేకపోయినా మరాఠా సామ్రాజ్యపు సింహాసనం మీద తర్వాత ఎవరు కూర్చున్నా కూడా మన కంట్రోల్లో ఉండాలని. అలాంటి సందర్భంలో షాహురాజే గారు మరాఠా సామ్రాజ్యం మీద తన క్లెయిమ్ చేసినప్పుడు రాజమాత తారాబాయితో గొడవ మొదలైంది. కానీ ఇక్కడ తెలివిగా పనిచేయడం జరిగింది. అలాగే ఏవైతే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయో, ఏవైతే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని అధిగమించి షాహురాజే గారిని తరువాత ఛత్రపతిగా చేయడం జరిగింది. ఆ తర్వాత మొఘలులు పూర్తిగా బలహీనపడడం మొదలుపెట్టారు. అలాగే ఛత్రపతి షాహురాజే శాసనంలో మొఘలులు ఇంకా బలహీనపడడం మొదలుపెట్టారు. మరియు 1719 జూలై 14న మరాఠీయులు వెళ్లి మహారాణి యేసుబాయిని కూడా ప్రాణాలతో కాపాడారు. ఇది మరాఠీయుల కంబ్యాక్ స్టోరీ. ఔరంగజేబ్ పరిస్థితి అతని అంతిమ సమయంలో ఎలా ఉందో కొంచెం ముందుకు వెళ్లి తెలుసుకుందాం రండి. ఎండ్ ఆఫ్ ఔరంగజేబ్. 1705వ సంవత్సరం ఔరంగజేబ్కి 86 సంవత్సరాలు వచ్చాయి. మొఘల్ సామ్రాజ్యం యొక్క బాద్షా తన రాజధానిని విడిచిపెట్టి డెక్కన్ని గెలవడానికి వచ్చాడు. ఔరంగజేబ్ ఎంత పీక్లో ఉన్నాడంటే డెక్కన్ని 1 సంవత్సరంలోపు గెలిచేస్తానని అనుకున్నాడు. జీవితంలోని చివరి 24 సంవత్సరాలను అక్కడ పెట్టాడు. కాని అతని చేతికి ఏమీ రాలేదు. తర్వాత అతను తన రాజధాని, తన ఇల్లు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నప్పుడు
ఢిల్లీకి కూడా వెళ్ళలేకపోయాడు. ఢిల్లీకి తిరిగి వెళ్తున్న సమయంలో కృష్ణానది తీరాన దేవపూర్లో సడన్ గా అతని ఆరోగ్యం పాడైపోయింది. అలాగే అతని కాన్వాయ్ అక్కడే ఆగాల్సి వచ్చింది. ఔరంగజేబ్ ఇక్కడ 6 నెలలు తన అనారోగ్యంతో పోరాడుతూ వచ్చాడు. అతని ఆరోగ్యం కొంచెం సరైన తర్వాత మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు. కాని ఈసారి అతని దగ్గర గుర్రం మీద ముందుకు కొనసాగే అంత బలం కూడా లేదు. అందుకే అతను పల్లకీలో తన మిగతా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. పల్లకీలో కూడా అతను అనారోగ్యంగానే పడి ఉండేవాడు. కాని తన అంతిమ సమయంలో కూడా ఇదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఎవరికైనా నేను చనిపోబోతున్నానని తెలిసిపోతే ఈ సామ్రాజ్యం కోసం నా కొడుకులే తమలో తాము కొట్టుకునే అవకాశం ఉంది. అందుకే అతను నేను ఆరోగ్యంగా ప్రాణాలతో ఉన్నాను, అది మాత్రమే జనాలకి తెలియాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ ఆఖరి రోజుల్లోనే ఔరంగజేబ్ తన కొడుకు ఆజం షాకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఔరంగజేబ్ ఏం రాశాడు రండి చదువుదాం. ఔరంగజేబ్ ఏం రాశాడు అంటే, నేను ఒంటరిగా వచ్చాను మరియు అపరిచితుడిలాగా ఈ ప్రపంచం నుండి వెళ్తాను. నేను ఎవరో ఏం చేస్తున్నాను నాకు తెలియదు. పరిపాలిస్తున్న సమయంలో నేను ఏం చేసినా కూడా అవి కేవలం దుఃఖం మరియు నిరాశను మాత్రమే మిగిల్చాయి. నేను ఏం చేసినా కూడా అల్లా నా మీద దయ చూపించాలి. నేను ఒక బాద్షాగా ఎందుకు పనికిరాకుండా పోయాను. నా ఇంత విలువైన జీవితం ఎందుకు ఉపయోగపడలేదు. అల్లా 4 వైపులా ఉన్నాడు. కానీ నేను ఎంత దురదృష్టవంతుడిని అంటే ఆయన్ని కలిసే గడియలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన ఉనికిని అనుభూతి చెందలేకపోతున్నాను. బహుశా నేరాలు క్షమించదగినవిగా లేవేమో. ఔరంగజేబ్ ముఖం తెల్లగా మారిపోయింది. అతను తనలో తను ఏదో ఒకటి గొనుక్కుంటూ ఉండేవాడు. 1707వ సంవత్సరం మార్చి 3వ తారీఖున చనిపోయాడు. మరియు అతని శరీరాన్ని ఢిల్లీ కూడా తీసుకువెళ్లడం కుదరలేదు. అతని మృత శరీరాన్ని అతని కొడుకు ఆజం మరియు కూతురు జీనత్ ఉన్నీసా మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉన్న కుల్దాబాద్ తీసుకువెళ్లిపోయారు. ఈ రోజు ఔరంగాబాద్ని శంభాజీ నగర్ అంటున్నారు. మరియు ఔరంగజేబ్ చనిపోవడానికి ముందు ఏమని ప్రకటన చేశాడు అంటే, నేను చనిపోయిన తర్వాత నా మరణం ప్రదర్శితం అవ్వకూడదు, ఎలాంటి వేడుక ఉండకూడదు, సంగీతం మోగకూడదు, నా పేరు మీద ఎలాంటి కాంక్రీటు భవనం నిలబెట్టకూడదు, ఒక చిన్న ప్లాట్ఫామ్ తయారు చేయొచ్చు. ఔరంగజేబ్ ఏమన్నాడంటే, నీడ దొరికేంత అర్హత కూడా నాకు లేదు. సమాధి చేస్తున్న సమయంలో నా ముఖాన్ని కప్పకండి. దాని ద్వారా నేను నా తెరుచుకున్న ముఖంతో అల్లాని ఫేస్ చేయగలుగుతాను. అయితే చివరికి ఔరంగజేబ్ సమాధి ఏ డెక్కని అయితే గెలవాలని ఢిల్లీ నుండి కలగని బయలుదేరాడో అక్కడే తవ్వడం జరిగింది. ఔరంగజేబ్ మరియు ధర్మవీరుడు ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ ఇద్దరూ అమావాస్య రోజు మృత్యువును పొందారు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అమావాస్య మృత్యుంజయ అమావాస్య అనే పేరుతో పిలువబడుతుంది. కానీ ఔరంగజేబ్ ఏ అమావాస్యలైతే చనిపోయాడో ఈరోజు ఎవరికీ గుర్తులేదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగంతో మరాఠా సామ్రాజ్యం వర్ధిల్లింది. ఒకానొక సమయంలో పీక్లోకి వెళ్ళింది. ఇంకొక వైపు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘలియా సుల్తనేట్ నాశనం అయిపోయింది. ఎవరైతే రియల్ లైఫ్లో అయితే గెలవలేదు కానీ మూవీలో గెలిచి గొప్పలు చెప్పుకుంటున్నారని అంటున్నారో అలాంటి వాళ్లకి ఈ ఇతిహాసం మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ ఒక చెంపదెబ్బలాంటిది. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ద్వారా ధర్మవీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత ఏ విధంగా మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసిందో మీకు తెలియాలి.